సుమారుగా 500 to 1000 మెంబర్స్ ఉన్న క్రౌడెడ్ ఏరియాలో ఫేక్ బాంబ్ అంటే జస్ట్ ఒక బ్లాస్ట్ లాగా పొగొచ్చేలాగా బ్లాస్ట్ చేసి ఆ తర్వాత పోలీసు అంటే హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ చేసిన తర్వాత పలువురు పోలీసులు అక్కడ ఇక్కడ చెల్లాచెదరం అవుతుంటారు కాబట్టి డివైడ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఒక స్పాట్ అనుకొని అక్కడ పూర్తిగా బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు. సిరాజ్ మరియు సమీర్ వీళ్ళందరినీ కూడా కూపేలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారు, ఐఏఎస్ఐకి సంబంధించిన ఎవరితో మాట్లాడుతున్నారు, సౌదీ అరేబియాలో ఎవరు ఉన్నారు, మీకు ఐసిస్ నుంచి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, మీకు ఎంత డబ్బులు ఇచ్చారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది మీతో కమ్యూనికేట్ అవుతున్నారు, పేలుడికి ఎవరెవరు మీకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఇప్పటికే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇద్దరిని కూడా ఇప్పుడు సిరాజ్ ని సమీర్ ని అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఇస్లాం ని అరెస్ట్ చేశారు. అతను అస్సాంకు చెందిన వ్యక్తిని సిమ్ కార్డుల కేసులో అరెస్ట్ చేశారు. సో ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అటు జ్యోతి మల్హోత్రాను కూడా అరెస్ట్ చేశారు. ఆమె పెహల్గామ్ దాడి ఘటనకు ముందు కూడా కాశ్మీర్ వెళ్ళి పర్యటించి వచ్చింది. ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి అంటూ హర్యానాకు చెందిన మహిళ ఆమె. ఇటు హైదరాబాద్కు చెందిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అటు అస్సాంకు చెందిన ఇస్లాం ఇక్కడ సంగారెడ్డిలో ఉంటూ ఉన్నాడు, మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి అస్సాం పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంటే ఏం వీళ్ళ కదలికలండి. మొన్న చూసాం ముంబైలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వాళ్ళు 2023లో బాంబులు తయారీకి పాల్పడుతున్న సమయంలో 8 మందిని అన్నయ్య అదుపులోకి తీసుకుంటే వీళ్ళిద్దరూ ఇండోనేషియాకి పారిపోయారు. వీళ్ళని ఇప్పుడు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇంకా బయటకు తెలియకుండా యాక్టివ్ అవుతున్న స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? అసలు ఏం జరగబోతోంది అనుకోవాలి? ఇప్పటికే ఖచ్చితంగా హైదరాబాద్ హై అలర్ట్ లో ఉంది. మొన్నటి వరకు చూసుకుంటే కూడా ఉధృత వాతావరణం అయితే ఏర్పడింది. ఇప్పటికే స్లీపర్ సెల్స్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో కదలికలు కనిపిస్తున్నాయని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తారు. అదే కాకుండా ప్రజలు ఎక్కడ పానిక్ అవుతారు కాబట్టి కొన్ని టెలికాస్ట్ కూడా మీడియా చేయట్లేదు. అదే కాకుండా కొన్ని గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే సిరాజ్ మరియు సమీర్లని మాత్రము ఎవరైతే సిరాజ్ ఉన్నారో విజయనగరంలో ఉన్న అతని దగ్గర ఉన్న పేలుడు పదార్థాలన్నీ కూడా అవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నావు, ఎంత గన్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా బాంబ్ కి సంబంధించిన ఇదంతా కూడా ఎక్కడ చేశారు, ఇవంతా కూడా కూపీ లాగుతున్నారు. అదే కాకుండా సమీర్ అంటే ఇక్కడే హైదరాబాద్ లో బోయిగూడలో నివసిస్తున్న సమీర్, ఇతన్ని కూడా అరెస్ట్ చేసి ఇంకా ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, ఎవరెవరు హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ అందరు కూడా యాక్టివేట్ అయ్యారు, ఎవరెవరు గూఢచారిగా పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. మొత్తం మీద కూడా తెలంగాణ పోలీసులు సెన్సేషనల్ ఆపరేషన్ చేశారనే చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రము చాకచక్యంగా ఇద్దరు క్రిమినల్స్ ని మాత్రం అరెస్ట్ చేశారని కూడా తెలుస్తుంది. రైట్ బెట్రిషా, హైదరాబాద్లో ఉగ్ర దాడికి కుట్ర చేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరిని కూడా పట్టుకున్నారు. ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. అంతేకాదు ఇటీవలి కాలంలో ఏదో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇండోనేషియాకు పారిపోయిన 2 ఉగ్రవాదులను ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈ సిరాజ్ కానీ సమీర్ కానీ ఇద్దరు కూడా ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్న వ్యక్తులే. వాళ్ళిద్దరికీ విదేశాల నుంచి ఆదేశాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. విదేశాల నుంచి వస్తున్నటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ పేలుడు పదార్థాలను కొంటూ ఉన్నారు. ఆ పేలుడు పదార్థాలను బాంబులు తయారు చేసి పెద్ద ఎత్తున విధ్వంసానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే వీళ్ళిద్దరూ సమీర్ సిరాజ్ ఇద్దరు పనిచేస్తున్నారు. సమీర్ సిరాజ్ ఇద్దరిని కూడా పట్టుకున్నారు పోలీసులు. అందుకని మనం చూసాం జ్యోతి మల్హోత్రాను కూడా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయంటూ ఎన్ఐ అధికారులు పట్టుకున్నారు. అంటే ఏదో జరగబోతుంది, దేనికో పాకిస్తాన్ ఉగ్రవాదులు దేనికో స్కెచ్ చేస్తున్నారు అనే ఒక విషయంపై చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పటికే సంగారెడ్డిలో ఇస్లాంను పట్టుకున్నారు, హైదరాబాద్లో సమీర్ సిరాజ్ ఇద్దరిని కూడా పట్టుకున్నారు. మొన్న ముంబైలో ఇండోనేషియా నుంచి ముంబైకి వస్తున్నటువంటి గతంలో బాంబులు తయారు చేస్తూ పారిపోయిన 2 ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఈ వరుస ఘటనలన్నింటినీ చూస్తుంటే ఏమనుకోవాలి, దేనికి సంకేతంగా భావించాలి? అంటే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది, ఉగ్రవాద శిబిరాల పైన కానీ, తర్వాత ఎయిర్ బేస్ల పైన కానీ. తర్వాత దానికి ప్రతీకార దాడుల విషయంలో ఏదైనా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. వరుసగా పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న వాళ్ళు, వారితో కాంటాక్ట్ అవుతున్నటువంటి వారు, వాళ్ళ ఆదేశాలు పాటిస్తున్నటువంటి వారు యాక్టివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా.
మొదటి నుంచి కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్ జారీ చేస్తా ఉంది. జరుగుతున్న పరిణామాల విషయంలో, భద్రత విషయంలో కానీ, స్లీపర్ సెల్స్ విషయంలో కానీ యాక్టివ్ అవ్వాలి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేరవేస్తా ఉంది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు. ఈ రోజు విజయనగరంలో కూడా కొన్ని పేలుడు పదార్థాలు కొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. సిరాజ్ గాని, సమీర్ గాని. వీరికి ఐసిస్ ఉగ్రవాదులు. ఐసిస్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద సంస్థ. మనం చూసాం గతంలో అనేక ఉగ్రదాడులకు దేశంలో ఒక టైంలో ఐసిస్ అనేటువంటిది అసలు ప్రపంచానికి పెద్ద ప్రమాదంగా సంభవించినటువంటి పరిస్థితి. కొన్ని రోజులు అమెరికా పెద్ద ఎత్తున వాటిపైన దాడులు చేసిన తర్వాత కాస్త తగ్గినట్టే కనిపించినా మళ్ళీ పేటరేగిపోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. దాని రూపం మార్చుకుంటూ పోతా ఉన్నారు. దానికి చాలా మంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళలో స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారు. భారత్ లోనే ఇక్కడే ఉంటూ ఏదో పని చేసుకుంటూ అక్కడి నుంచి లబ్ధి పొందుతూ అమౌంట్ రూపంలో కానీ ఇట్లా దాడికి ప్లాన్ పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ముంబై ఎయిర్పోర్ట్ లో దొరకడం కానీ, ఇప్పుడు మనం చూసాం హర్యానాకి సంబంధించినటువంటి జ్యోతి యూట్యూబర్ కానీ, ఇలా చాలా మంది, ఒక్కరే కాదు, ఆమె ద్వారా లింకప్ అయినటువంటి వాళ్ళు మొత్తం 12 మందిని ఇప్పటికే గుర్తించారు. వారు భారత ఆర్మీకి సంబంధించినటువంటి విషయం కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్, భారత్ సంబంధించినటువంటి అన్ని అంశాలను పాకిస్తాన్ ఐఎస్ఐతో షేర్ చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో. ఇప్పుడు డైరెక్ట్ ఐసిస్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి టీమే స్లీపర్ సెల్స్ గా ఇక్కడ మళ్ళీ ఏదైనా కుట్ర చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ కూడా సెన్సిటివ్ ప్రాంతం. గతంలోనే అనేక బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి, అనేక కదలికలు ఇక్కడ గుర్తించారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాని లింకులు హైదరాబాద్ లో బయటపడినటువంటి ఘటనలు మనం అనేకం చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ స్లీపర్ సెల్స్ అరెస్ట్ కావడంతో సంగారెడ్డిలో, హైదరాబాద్ లో వీరు అరెస్ట్ కావడంతో కాస్త ఆందోళన ఉంది. నిజంగానే హై అలర్ట్ ఉంది. నిజంగా ప్రజలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆందోళన, ఇలాంటి అనుమానాస్పదం కనిపిస్తే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సినట్టు వస్తుంది పోలీసులకు. రైట్ మధు, వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయనే విషయంపై ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొని హైదరాబాద్కు తీసుకొస్తున్న సిరాజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే హైదరాబాద్లో ఉన్న సమీర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఉగ్రవాదులు ఏదో పెద్ద దాడికి పాల్పడుతున్నారు అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒకసారి 2 రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్లో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు. అదే రోజు ముంబై ఎయిర్పోర్ట్ని పేల్చేస్తాము అంటూ ఒక బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ రోజే వీళ్ళిద్దరూ, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇద్దరు కూడా పోలీసులకు పట్టుబడ్డారు, అన్ని అధికారులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా యూట్యూబర్, హర్యానాకు చెందిన యూట్యూబర్, ఐఎస్ఐకు మన దేశ భద్రతా సమాచారాన్ని చేరవేస్తోంది అనే విషయంపై పట్టుకున్నారు. అంతేకాదు, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఈ 2వ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి అస్సాంకు చెందిన ఇస్లాం. దీన్ని సంగారెడ్డిలో పట్టుకున్నారు పోలీసులు. అస్సాంలో ఉన్నప్పుడు ఒక జిరాక్స్ సెంటర్లో పనిచేస్తూ అక్కడ సిమ్ కార్డులు అమ్ముతూ కూడా ఉండేవాడు.